Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ సెక్టర్కు మంచి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని రకాల అప్రూవల్స్తో ప్రాపర్టీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇందుకోసం కష్టపడాల్సిన పనే లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలి. www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో నచ్చిన ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం చాలా మందికి డ్రీమ్. ఏ ప్రాపర్టీ ది బెస్ట్ అనేది తేల్చుకోవడం చాలా టఫ్ టాస్క్ అని చెప్పాలి. ఎలాంటి కష్టం లేకుండా మీ కళలను నిజం చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన SBI ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీలో అన్ని వైపులా అన్ని రకాల అప్రూవల్స్తో ఉన్న ప్రాజెక్టులతో SBI మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ షో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు SBI అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సిటీలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల నిర్మాణానికి SBI సపోర్ట్ గా నిలుస్తోంది. ఈ బ్యాంక్ అప్రూవల్ పొందిన ప్రాజెక్టులు సిటీకి నలువైపులా ఉన్నాయి. ఇవి ఏ బడ్జెట్ లో ఉన్నాయి, ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు SBI మెగా ప్రాపర్టీ షోయే సరైన ప్లేస్. ప్రతి ఒక్కరి కలలను నిజం చేసే ధ్యేయంతో నిర్వహించే ప్రాపర్టీ షోలో పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వాములు అవుతున్నాయి. భాగ్యనగరం రియాలిటీ రంగానికి కొత్త సందడి రానుంది. సిటీ మొత్తం మీద అన్ని రకాల అప్రూవల్స్ ఉన్న విభిన్న వర్గాలకు నచ్చే మెచ్చే ప్రాపర్టీలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే బ్యాంకింగ్ రంగ దిగ్గజమైన SBI గ్రాండ్ రేంజ్ లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ షో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు SBI విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. SBI ప్రాపర్టీ షోలో 70కి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు భాగస్వాములు కానున్నారు. వీరందరూ ప్రత్యేక డిస్కౌంట్లు అందించడం, SBI సైతం ఇందులో ప్రాపర్టీ బుక్ చేసుకునే వారికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేయడం కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. హోమ్ లోన్ సెగ్మెంట్ లో SBI ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్ గా ఉంది. దేశంలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ SBI. ఈ బ్యాంకు అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ అంటే నమ్మకానికి మారిపేరే అని చెప్పాలి. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల నిర్మాణానికి SBI సపోర్ట్ గా నిలుస్తోంది. ఈ బ్యాంక్ అప్రూవల్ పొందిన ప్రాజెక్టులు సిటీలో నలువైపులా ఉన్నాయి. ఇవి ఏ బడ్జెట్ లో ఉన్నాయి, ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేందుకు వీలుగా SBI మెగా ప్రాపర్టీ షో నిర్వహించనుంది. థింక్ బిగ్, థింక్ హై, థింక్ గ్రాండ్. ఇది నేటి యూత్ జపిస్తున్న మంత్రం. ఒకవేళ మీ డ్రీమ్ హౌస్ బిగ్ అండ్ గ్రాండియర్ గా ఉండాలనేది మీ చాయిస్ అయితే దెన్ థింక్ పౌలోమి, చూస్ పలాజో. ఐటీ రంగంలో ఎవరెస్ట్ గా ఎదిగిన కోకాపేట్కే మణిహారం లాంటి ప్రాజెక్ట్ పౌలోమి పలాజో. ప్రెసెంట్ జనరేషన్ మాత్రమే కాదు, ఫ్యూచర్ జనరేషన్ అంచనాలకు సైతం అందుకునే లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలోమి పలాజో. పౌలోమి పలాజాలో లివింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూడొచ్చు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో మోడల్ ఫ్లాట్ సిద్ధంగా ఉంది. ఒకసారి దీన్ని విజిట్ చేస్తే విశాలమైన లివింగ్ రూమ్, అద్భుతమైన ఇంటీరియర్, కనువిందైన బాల్కనీ, వావ్ అనిపించే కిచెన్, ఇలా ఈ ప్రాజెక్ట్ లోని ప్రతి అంశం మిమ్మల్ని ఇంప్రెస్ చేయటం ఖాయం. పలాజోలో లివింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఎవ్రీడే ఎంజాయ్మెంట్. హాయ్, మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఈరోజు ఉన్నారు పౌలోమి అధినేత
ప్రశాంత్ రావు గారు, పౌలమి బ్రాండ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎక్కడ తగ్గేదే లేదు అనే పదానికి అంటే మన రియల్ ఎస్టేట్ మార్కెట్ లో పౌలమి వాళ్ళు అసలు పెట్టింది పేరని చెప్పాలి. ప్రశాంత్ గారు, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ సో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ లో కూర్చుని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అపీలింగ్ వ్యూ ఈ రోజు మా ఫ్రేమ్ లో. Thank you very much for taking time out and visiting our model apartment అండి. ఎస్. సో ఎలా ఉంది సార్ పౌలమి పలాజో? ఎలా ఉంది అసలు? కోకాపేటలో ద ప్రీమియరెస్ట్ ఇంకేదైనా ఉంది అంటే అది మనకి పౌలమి పలాజోనే. ఎంత వైడ్ గా, వాస్ట్ గా, బ్యూటిఫుల్ గా, ఇంకా ఎన్ని అడ్జెక్టివ్స్ యూస్ చేయాలనిపిస్తుంది నాకు. ఎలా ఉంది నౌ ఇట్ వాట్స్ ద ప్రెజెంట్ పొజిషన్? అంటే నౌ ది సాటిస్ఫాక్షన్ ఇస్ ఒక మోడల్ ఫ్లాట్ బ్రహ్మాండంగా చేయగలిగినాము. సో దట్స్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండి. సో ద జర్నీ ఈస్ బీన్ వెరీ గుడ్ ఫర్ అస్ ఫ్రమ్ ది లాంచ్ టైం నుంచి. ఏదైతే మనము ఒక ఎయిమ్ పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసినామో ఐ థింక్ వీఆర్ ఆన్ ట్రాక్ to achieve that goal అండి. Now this is for customers to come and see. Correct. For our existing customers and potential customers also. We have a show flat now ready. Yes. Which is ready for viewing. And so I think the feedback from those people who've already seen it is very good అండి. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. సో బహుశా మీకు కూడా నచ్చి ఉండొచ్చు ఇది. చాలా నచ్చకుండా ఉండే సమస్య అసలు లేదు. ఆ క్వశ్చన్ అనేది లేదనమాట. దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆన్సర్, దట్ ఈస్ వావ్, అంతే. సార్ ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? బికాస్ మనం మాట్లాడి కొన్ని రోజులు అయింది కాబట్టి. సో హౌ ఇస్ ద మార్కెట్ నవ్ ఇన్ కోకాపేట్ అండ్ ఇన్ జనరల్ హైదరాబాద్ మార్కెట్ అండి లాస్ట్ 3 to 4 months నుంచి we've seen an upward trend అండి. మన ప్రాపర్టీ షోస్ కూడా లాస్ట్ నారెట్ కోడ్ కానివ్వండి, క్రెడైడ్ కానివ్వండి చూస్తేనైతే ది వాక్-ఇన్స్ వర్ గుడ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ హ్యాడ్ స్టాల్స్ దేర్ హ్యావ్ హ్యాడ్ క్వాలిటీ వాక్-ఇన్స్, జెన్యూన్ వాక్-ఇన్స్. Okay. So that shows that people are interested in buying. Conversions baga ayinayi. So that's a very positive sign to that. One. Second is overall kuda mana projects la chustunte kuda lot of new launches are also happening now. Evaithe last 1 year lo launch ayino some of them have already sold out. So that trend is there andi. Especially west of Hyderabad kaithe nothing can go wrong. I've always been emphasizing on this. West of Hyderabad is doing very well still. There's a very good demand for both mid segment and the premium projects andi. And many more new launches are also going to come. The real estate market is also doing exemplary in cheptaniki. Manaku recent auction is a benchmark. If you look at the Kukatpalli auction, went at 70 plus crores per acre, which nobody even thought about. Correct. Right? మళ్ళీ మొన్న రాయదుర్గం ఏదైతే ఆప్షన్ అయిందో 177 crores, which is again a phenomenal increase in price. So nobody expected these sort of prices to come in. So that basically goes to show that there is a huge potential for Hyderabad. So definitely in the next 2 years again we'll see a huge boom. So this is the right time for people to come and invest into buying their dream home. సరిలేరు మాకెవరు, సాటిరారు మరెవరు. రియాలిటీ ఇండస్ట్రీలో ఈ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ బెస్ట్ అనిపించుకోవాలంటే తిరుగులేని కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో ద బెస్ట్గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది అన్విత గ్రూప్. కస్టమర్లు ఊహించిన దానికి మించిన ఎమ్యూనిటీస్ అందిస్తూ ప్రతి ఒక్క కస్టమర్ నుంచి పాజిటివ్ అప్లాస్ అందుకుంటూ వస్తుంది. ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకు పెంచుకుంటూ వస్తుంది. ఓన్లీ లోకల్ గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. ప్లానింగ్, పర్ఫెక్షన్ అండ్ ఇన్నోవేషన్ల బ్లెండ్ గా నిలిచే మార్వెలస్ ప్రాజెక్టులకు అన్విత కేర్ ఆఫ్ అడ్రస్. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? ఆల్ వెల్. మీ నుంచి వినాలనుకుంటున్నాం అబౌట్ ద యంగర్ జనరేషన్ ఆఫ్ అన్విత గ్రూప్. See, my son is there with me. He got one Youngest Achiever Award from Economic Times this year. He finished his undergrad from UK in business management. Always he used to tell me, you're hiring in this at whatever the price, you're spending a lot of money regarding the finance management, so I'll go for that. And I encouraged him, and he finished his undergrad in marketing and finance in UK. He joined me. He is the founder director in Anvita, and he is working very hard along with me. And ours is a giant family, so my brothers are there with me, and my brother Nagabhushanam and Srikanth. We always work together. We live together basically. Even we are planning to construct a house also in Hyderabad, wherein we all can live in one house. That's what we are planning. And yeah, my daughter she's studying 10th standard, and she always tells me you have to bring kids from gadgets to gardens. That is always inspirational thing for me, that she's a child and she's thinking that. I'm pretty much happy and proud about my kids and next generation, like they're following right approach and right way. Okay. So how do you define the success in this real estate industry? Success means it's a journey. I mean that is what I believed, and it's a 35 years journey for me.
Yeah. Being an engineer, I used to work and I started my business in some other country. I would say Dubai. Then from there I moved to Hyderabad, India. Then from here I started moving towards Dallas. Then again I'm going back to Dubai to start with few projects from this December onwards. I would rate, success is not a definition for any small thing or whatever, but it is your journey, continuous journey. What we did is we just implemented whatever we have seen in those countries, whatever the amenities we enjoyed in that country, whatever facilities we enjoyed in that country. We started implementing them in our projects always from that time. That is how we designed our villa project in Kollur. That is how we started acquiring lands after seeing how a normal individual think like if I have to buy an apartment or if I have to buy a villa, what should be the location, what should be the access requirement, and how the amenities are to be there, how the density has to be there. All those things whatever we have seen outside, we started implementing here. I mean, the governments were supportive, cooperative. We learned through projects, we learned through whatever we were handling in this place, and we are pretty much comfortable now. Thank you, sir. Thank you so much. Thank you very much. పేజీలు తిరిగేస్తే చరిత్ర చెప్తుంది. దాటొచ్చిన ప్రతి మైలురాయి ఎంత గొప్పదో అని. తట్టి అడిగితే ప్రయాణం చెప్తుంది. ప్రతి అడుగు ఎంత ప్రత్యేకమైందో అని. అంతెత్తు నిలిచిన ప్రతి భవనం చెప్తుంది. ప్రతి పునాది వెనుక ఎంతటి ప్రణాళిక దాగుందో అని. 4 దశాబ్దాల కాలం చెప్తుంది. నిజమైన కలలు ఎన్నో అని, అవి ఎంత జనప్రియమైనవో అని. అవును, ఇది నిజం, జనప్రియ. ఇది పేరు మాత్రమే కాదు, ఎన్నెన్నో స్వప్నాలను నిజం చేసి ఎన్నెన్నో జీవితాలకు చంద్రన్ చిరునామాగా మారినటువంటి సంతకం. హైదరాబాద్ రియాలిటీ రంగానికి తొలి ఇటుక వేసిన సంస్థల్లో ఒకటి జనప్రియ. హైదరాబాద్ సిటీకి అపార్ట్మెంట్ కల్చర్ను తొలిసారిగా పరిచయం చేసింది జనప్రియ. మిడిల్ క్లాస్కు చెందిన వేలాది మందికి అందుబాటు ధరలోనే సొంత ఇల్లు అందించిన ఘనత జనప్రియ అధినేత రవీందర్ రెడ్డి గారిది. కామన్ మ్యాన్ తనకు అత్యంత ఇష్టమైన సంస్థగా జనప్రియ పేరు చెప్పేంతగా తన స్ఫూర్తి ప్రస్థానాన్ని కొనసాగించారు. జనప్రియ సంస్థ 40 years అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సంస్థ విశిష్టమైన మైలురాయిని చేరిన సందర్భంతో పాటు రవీందర్ రెడ్డి గారి 72వ జన్మదిన వేడుకలు ఈ నెల 24న గ్రాండ్ రేంజ్ లో నిర్వహిస్తున్నారు. రవీందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో ఆయనతో సుదీర్ఘ ప్రయాణం చేసిన వారంతా హాజరు కానున్నారు. సో ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక మొదటి ఇటుక వేసినటువంటి పర్సనాలిటీస్ లో వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ ద గ్రేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇట్ ఇస్ జనప్రియ అధినేత రవీందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ టు మీట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ ఫ్రమ్ మీ. సో బికాస్ రియల్ సిటీతో మీ అనుబంధం చాలా రోజులది, అండ్ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్స్ అందరికీ మీతో అనుబంధం ఎన్నాళ్ళదో. సో ఇట్స్ వెరీ వెరీ ఫార్చునేట్ ఫర్ అస్ టు టాక్ టు యూ. సో 24th November యాక్చువల్గా జనప్రియ మొదలై 40 సంవత్సరాలు అయింది. సో 40th anniversary సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. సో ముందుగా దానికి కూడా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్. సో హౌ ఇస్ ఇట్ సార్, 40 years ఆఫ్ జర్నీ అనేది అది చిన్న నంబర్ కాదు, ఇట్స్ అ హ్యూజ్ నంబర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్. అసలే డెఫినెట్లీ 40 years ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆర్ రియల్ ఎస్టేట్ పర్టికులర్లీ బిల్డర్ లైన్లో ఉండటం అనేది గొప్ప విషయమే. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఎన్నో కంపెనీలు స్టార్ట్ అయినాయి, దాంట్లో మ్యాక్సిమం ఒక 5-6% కంటే ఇప్పుడు ఎక్కువగా లేవు. అట్లా ఐఎమ్ ఫీలింగ్ ద ప్రౌడ్ వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్ 40 years 40th anniversary ఆఫ్ జనప్రియాస్ డే. ఒక సాధారణమైన ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే ఒక కలలాగా కాకుండా జనప్రియాలో అయితే నమ్మకంగా కొనుక్కోవచ్చు అని ఐ థింక్ 1,00,000 రూపాయలకే కూడా మీరు ఫ్లాట్ ఇచ్చిన మొదటి రోజుల్లో. వీ స్టార్టెడ్ ఇన్ 1985. ఆల్మోస్ట్ 92లో మియాపూర్లో చేశాము. 600 square feet ఫ్లాట్లు 1,10,000 ఇచ్చాము. దట్ వాజ్ ఎ రెవల్యూషనరీ ఇన్ దోస్ డేస్. సో మరి జనప్రియ లెగసీ కూడా కంటిన్యూ అవుతోంది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. ఐ హావ్ గాట్ 2 sons and both the people also civil engineers. Like me, I am also civil engineer. ఓకే, సో వాళ్ళు కూడా ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటున్నారా సార్? లైక్ వాళ్ళు కూడా నా ప్రాజెక్ట్ చూడాలి, నా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు చూసుకుంటున్నారు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. మామూలుగా 60th birthdays బాగా గ్రాండ్గా చేసుకుంటారు, 50 చేసుకుంటారు, మేబీ 70 కూడా చేసుకోవచ్చేమో. మీరు 72nd birthday ఇంత గ్రాండ్గా ఎందుకు చేస్తున్నారు అనేది నా పర్సనల్ క్వశ్చన్. 72 years I have got passion towards my 9 number. Janapriya, how many words you can see? Engineer Syndicate, how many numbers you can see? Janapriya Engineer Syndicate, you can see. All are 9. I born in the year 1953, that is 9. Now I am 72, that is 9. And this year is
20, 25. this is 9. And that's what I have decided, 72 years, then 72, 81 years. These 9 years I wanted to spare my brain, work, whatever it is that towards what best I can do something towards the society. That is my feeling. Thank you, sir. Thank you so much. Thank you. కొత్త జనరేషన్ ఆశలు ఆకాంక్షలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వారి ఆకాంక్షలకు నిజరూపం ఇచ్చేలా హౌస్ ని డిజైన్ చేయాలంటే ఎంతో ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చాలా అవసరం. ఇటువంటి ప్లానింగ్ తో ప్రతి ప్రాపర్టీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతూ డ్రీమ్ హౌస్ లకు నయా డెస్టినేషన్ ఇచ్చేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ ప్రణవ గ్రూప్. హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్స్ లో ది బెస్ట్ అనిపించుకున్నటువంటి ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దుతోంది ప్రణవ గ్రూప్. మోడర్న్ జనరేషన్ అంతా ఇప్పుడు విలాస్ ను తెగ ఇష్టపడుతున్నారు. అదిరిపోయే ఎమ్యూనిటీస్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించే విలాస్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచేలా ప్రైమ్ లొకేషన్ అయిన అత్తాపూర్ లో ప్రణవ గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ విలా ప్రాజెక్ట్ ప్రణవ సామా లక్ష్మారెడ్డి గ్రీన్విచ్. 9.3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఉంది. G+2, G+3గా ఉండే గ్రీన్విచ్ లో దాదాపు 100 విల్లాలు లగ్జరీ అండ్ స్టైల్ కు పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉంటాయి. ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం. Hello sir, hi. Yeah, hello Andy, namaste. Greenwich, I think it's a perfect blend sir. It's a fusion of peace and lavishness kuda. So, ee ideas anta ever planning? Is it the teamwork or yours or our managing director who's? Idea, definitely it's my brother Mr. Ravi Kumar's. His ambition is to bring that green living within the city. Why not possible? అనే ఒక అంబిషన్తో తను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు, యాక్చువల్లీ విల్లా ప్రాజెక్ట్. ద ఐడియా ఇస్ అవర్స్, బట్ టు మేక్ ఇట్ పాసిబుల్ we need to work with various stakeholders in the industry. So it's a great teamwork to deliver the project. Yeah. So I heard about the architecture, sir, like international standard engineering architecture and vinnanu. So can we know more about the workmanship behind it? It is a architectural magnificent, you can say, contribution. PR Associates is the our principal architect. The elevation of the each villa has been taken care very closely, and also at a global presentation toti we are trying to give utmost importance to the ambience. Not only just ambience, the look and feel to be sustainable. People, they should feel at home, also they should feel also like a resort. Yes. That is also one of the architectural input what we have given to them. So accordingly, I think they had really done beautifully the concept. And the clubhouse, the architectural inputs will be reflected within our clubhouse design and also amenities and everything actually. Every age generation people can enjoy the villa and the living experience. That is our ultimate aim of it. I think all our consultants really made it possible. Greenwich is in Attapur, which is very prime location. Can we know more about the location highlights, sir? This is Attapur, Budvel, Rajendra. It's almost the midst of all these areas actually. When you come to PV Nasrwa Expressway, while coming from Mehdipatnam, you have a pillar number 2 and 3. You can take a U-turn and immediately from there it's about less than half kilometer, just 400 meters to be precise. So location wise, it is very much accessible from Banjara Hills within 20 minutes and airport 20-25 minutes. New high court is going to come, that is 10 to 15 minutes probably I guess. Hospitals, entertainment, you have a malls nearby, you have education institutions. Definitely very prime location where you can expect normally only high-rise buildings, but we have made it a villa. The dream of luxury and nature truly comes home. If comfort and convenience are still out of reach, an exclusive villa community in the heart of Hyderabad, surrounded by lush green spaces, just minutes away from top schools, hospitals, and malls. Thoughtfully designed, elegantly crafted, with world-class amenities for a life that feels complete. Pranava Greenwich, a home full of love and dreams.
నిండుగా నీటితో సువిశాలంగా కనిపించే చెరువు, చుట్టూ చూడచక్కని గట్టు, దాంట్లో ఎత్తుగా పచ్చదనంతో నిండిన చెట్లు మొక్కలు, చెరువు నీటి తరగలపై నుంచి వచ్చి పలకరించేటువంటి పిల్లగాలి తెమ్మరులు, సూర్య కిరణాలు నూలి వెచ్చగా తాకేటువంటి వేళ ఇటువంటి సుందరమైన దృశ్యాన్ని ఆస్వాదించగలిగితే అంతకన్నా అద్భుతం ఇంకేముంటుంది, ఆనందం ఇంకెక్కడుంటుంది. ఈ బిజీ సిటీ లైఫ్ లో ఇటువంటి అద్భుతం సాధ్యమా అనిపిస్తోంది కదా, అది సుసాధ్యమేనంటోంది వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీకి 4 వైపులా ప్రాజెక్టులను వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలో ప్రామిస్ చేసిన విధంగా వాటిని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తూ కస్టమర్లకు మరింత సంతోషాన్ని పంచుతోంది. వాసవి సక్సెస్ఫుల్ ప్రాజెక్టుల లిస్ట్ లో మరో కలికితురాయి చేరింది, అదే వాసవి లేక్ సిటీ. సిటీలో ఫైనెస్ట్ ఏరియా అయిన హఫీజ్పేట్ లో లేక్ సైడ్ లివింగ్ ను ఇష్టపడే వారి కోసం వాసవి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా లేక్ సిటీని డెవలప్ చేసింది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ చాలా పెద్ద వెంచర్ అండి. అది దాదాపు 17 ఎకరాల ల్యాండ్ అండి. ఇది చాలా మంచి వెంచర్. దాదాపు 1900 కుటుంబాలు దాంట్లో ఉండబోతున్నాయండి. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అది. ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ చేసుకున్నామండి. వెరీ షార్ట్లీ వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. లేక్ సిటీలో వినిపిస్తున్న ఆనంద రాగం మరో 2 చోట్ల వినిపించబోతోంది. ఈ ఏడాది మరో 2 ప్రాజెక్టులు వాసవి సంస్థ కంప్లీట్ చేయబోతోంది. కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోలు వద్ద మెట్రోపాలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. కస్టమర్ల మనసు గెలుచుకుంటూ రియాలిటీ రంగంలో ట్రెండ్లో అందరికన్నా 4 అడుగుల ముందే ఉంటుంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్ల అంచనాలు మించేలా ప్లానింగ్ చేయడమే గిరిదారి సంస్థ సక్సెస్ సీక్రెట్. రాజేంద్ర నగర్ అంటే ఓ రకంగా ఇంద్రలోకమనే చెప్పాలి. సిటీలో ఇంకెక్కడా లేని బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండటం ఈ ఏరియాకు అత్యంత క్రేజ్ ను తీసుకుని వచ్చాయి. అందుకే ఇక్కడ గిరిదారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డిజైన్ చేసింది. టీఎస్పీఐ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు కేవలం 5 నిమిషాల దూరంలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయని చెప్పొచ్చు. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో సార్. ప్రెసెంట్ గిరిధరి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్ ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్ లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ అమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. సార్ లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధరి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ.
మా గిరిదారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి మనం. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్.